పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గత 3 రోజులుగా శ్రీ పంచముఖేశ్వర స్వామివారి ఆలయంలో బాల త్రిపుర సుందరి అమ్మవారి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సహస్రనామాలు ఎన్ని ఉంటాయో అన్ని కలశాలతో ఆవాహన చేసి అమ్మవారిని అభిషేకిస్తామని, అనంతరం రాజదండం, రాజముద్రిక, మకుటం, పాదుకలు ధరింపచేసి ఆఖరిగా శాంతి కళ్యాణం చేసి కార్యక్రమాన్ని ముగిస్తామని అర్చకులు తెలిపారు. శ్రీమాత్రే నమః. మన సాలూరు గ్రామంలో ఉన్న పంచముఖేశ్వర స్వామివారి దేవాలయంలో సామ్రాజ్య పట్టాభిషేకం అమ్మవారికి బాలా త్రిపుర సుందరి, లలిత బాలా త్రిపుర సుందరి సమేత పంచముఖేశ్వర స్వామి అంటే అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం. సామ్రాజ్య పట్టాభిషేకం అనగా రాముల వారికి చేయడం మనం విన్నాం, కానీ మన ఇటుపక్క ప్రాంతంలో అంతా కూడా రాముల వారికి చేయడమే ప్రాధాన్యతగా ఉండేది. కానీ ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా ఉండేవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి యొక్క శతచండీ కార్యక్రమం, తర్వాత అమ్మవారికి దండిని మంత్రిని అయినటువంటి వారాహి రాజశ్యామల యొక్క జపం విశేషంగా చేయించడం జరిగింది. తర్వాత అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఉన్నారు కాబట్టి జపం, దానికి విశేషమైనటువంటి జపం హవనం కూడా చేయించడం జరిగింది. తర్వాత అమ్మవారికి మండపావాహన, విశేషమైనటువంటి పూజ, తర్వాత ఇప్పుడేమొచ్చి మనం చేస్తున్నటువంటి సహస్ర కలశ ఘట్టాభిషేకం అంటారు. అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఎన్నైతే నామాలు ఉన్నాయో దాని అన్నిటికీ కూడా కలశావాహనలో చేసి అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి రాజదండం, రాజముద్ర అవన్నీ అభిషేకం చేసిన తర్వాత మనం రాజదండం పెడతాం, రాజముద్రకే ఇస్తాం. తర్వాత అమ్మవారికి ఏమో మొకటం పెడతాం, చామరాలు, పాదుకలు. అమ్మవారికి ఈ యొక్క రాజ్యం విస్తీర్ణం ఎంతవరకు అయిందో ఈ యొక్క భూమండలాన్ని అంతటినీ కూడా పరిపాలించేటువంటి మహారాజ్ఞి కాబట్టి ఆవిడికి మనం ఈ యొక్క సామ్రాజ్య పట్టాభిషేకం చేయడం అనేది చాలా విశేషం. ఇది మేము శ్రీకాకుళం వాస్తు మన వెలవలపల్లి వెంకటరామమూర్తి గారి మా గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. మన వైదిక విద్యా అధ్యాపకులు అందరూ సమక్షంలో జరుగుతున్నది. శాక్తేయులు చాలామంది, విశేషం వారాహి ఉపాసకులు, మా రాజశ్యామల ఉపాసకులు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం మనకి పూర్ణావతి, అనంతరం స్వామివారి యొక్క శాంతి కళ్యాణం వరకు శాంతి కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ముగిసిపోతుంది. శ్రీమాత్రే.